గణతంత్ర దినోత్సవం ఈ పవిత్రమైన రోజు భారతదేశం చరిత్రలో ఒక మార్పు తీసుకొచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈరోజు మనం మన దేశం సాధించిన గొప్ప విజయాన్ని జరుపుకుంటాం. మన పూర్వీకులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటాం. మన దేశంలోని విభిన్నతల మధ్య సమైక్యత జరుపుకుంటాం. భారతదేశం స్వాతంత్రం సాధించడానికి ఎంతో పోరాటం జరిగింది. అనేక మంది వీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారి త్యాగాల ఫలితంగానే మనం ఈరోజు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. ఈ సందర్భంగా మనం ఒక మరుగుపడిన స్వాతంత్ర సమర యోధిని గురించి తెలుసుకుందాం. ఉషామిత్య ఒక ధీరవతి, నిస్సహాయుల కోసం పోరాడిన మహిళ. ఆమె బ్రిటిష్ వారి పాలనలో ప్రజలకు సహాయం చేసింది. ఆమె ఆహారం, ఔషధులు సరఫరా చేసింది. ఆమె బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసింది. ఆమె తన జీవితాన్ని పణంగా పెట్టి స్వాతంత్ర సమరానికి తన వంతు సహాయం చేసింది. బ్రిటిష్ వారి పాలనలో పనిచేయడం ఎంతో ప్రమాదకరం అయినప్పటికీ ఉషామిత్య ధైర్యంగా స్వాతంత్ర సమరానికి పాల్గొంది. ఉషామిత్య నిస్సహాయులకి సహాయం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసింది. స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారు, మనకు స్వేచ్ఛను అందించారు. మన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోవాలి. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి. మనం కూడా మన దేశం కోసం ఏదో ఒక రూపంలో త్యాగం చేయాలి. గణతంత్ర దినోత్సవం మనకు మన హక్కుల గురించి తెలుసుకునే అవకాశం ఇస్తుంది. మన దేశం ఎలా పరిపాలించబడుతుందో తెలుసుకునే అవకాశం ఇస్తుంది. మనం మన దేశ అభివృద్ధికి ఏ విధంగా సహకరించవచ్చో ఆలోచించే అవకాశం ఇస్తుంది. గణతంత్ర దినోత్సవం మనకు సమైక్యత, సహనం, సహకారం వంటి విలువలు నేర్పుతుంది. మన దేశంలో వివిధ మతాలు, జాతులు, భాషలు ఉన్నప్పటికీ మనమందరం ఒకే దేశానికి చెందిన వారని గుర్తు చేస్తుంది. గణతంత్ర దినోత్సవం మనకు మన దేశం పట్ల గౌరవం, అభిమానం కలిగిస్తుంది. మనం మన దేశ అభివృద్ధికి కృషి చేయాలి. మన దేశం ప్రగతి సాధించడానికి కృషి చేయాలి. గణతంత్ర దినోత్సవం మనకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతుంది. స్వాతంత్రం అనేది అందరి హక్కు. దాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం. మనం మన దేశం పట్ల అంకిత భావంతో పనిచేయాలి. మన దేశం అభివృద్ధికి కృషి చేయాలి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.